స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అందించే శౌర్య సేవా పథకాల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 1090 మంది సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పథకాలలో అత్యధికం జమ్మూ కాశ్మీర్ సిబ్బందికే దక్కడం విశేషం. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 1090 పథకాలలో 233 శౌర్య పథకాలు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 758 ప్రశంసనీయ సేవా పథకాలున్నాయి. దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీస్ శాఖకు అత్యధిక పథకాలు లభించాయి. పోలీస్ విభాగంలో 226 మందికి శౌర్య పథకాలు, 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 635 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు ప్రకటించారు. శౌర్య పథకాలు పొందిన వారిలో జమ్మూ కాశ్మీర్ తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సరిహద్దు భద్రతా దళం సిబ్బంది తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇతర విభాగాలైన ఫైర్ సర్వీసెస్ లో 6 శౌర్య పథకాలు, 5 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 51 ప్రశంసనీయ సేవా పథకాలు సహా మొత్తం 62 పురస్కారాలు ప్రకటించారు. హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగంలో 1 శౌర్య పథకం, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 41 ప్రశంసనీయ సేవా పథకాలున్నాయి. కరెక్షనల్ సర్వీసెస్ లో 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 31 మందికి ప్రశంసనీయ సేవా పథకాలు అందించనున్నారు.